ఖచ్చితంగా దేవుని ఎదుట మనం కూర్చున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లా కాకోకుండా వాళ్ళు వినటానికి వచ్చినట్టుగా వస్తారంట, కానీ వినరంట. వాళ్ళ సమస్య అది. మీరు వినువారు వచ్చినట్టుగా వచ్చి కూర్చుంటారు కానీ అస్సలు వినరని చెప్పేసి. కానీ మనము వినటానికి వచ్చాము, దేవుని చేత మేళ్ళు అనుభవించడానికి వచ్చాము. ఆ విషయాలు మనం నేర్చుకోబోతాం. గత వారాల్లోంచి మనం వింటూ ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు, వేటి మీద మనము దృష్టి నిలుపుతున్నామో, వేటిని కోరుకుంటానికి ఆలోచన చేస్తాము, క్రైస్తవులుగా మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉంటాం. కోరుకోకూడని వాటిని కోరుకున్నటువంటి వారై నష్టపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి మన విశ్వాస జీవితానికి మేలు చేసేవి ఏమిటో వాటిని జాగ్రత్తగా గుర్తించే ఒక వివేచన జ్ఞానంతో విశ్వాసాన్ని కొనసాగించాలి. ప్రభువైన యేసు మేలు చేస్తాడు. దేవుడు అభిషేకించి లోకానికి పంపించింది క్రీస్తు ప్రభుని. క్రీస్తు ప్రభుని అభిషేకించి లోకానికి పంపిస్తే ఆనాడున్నటువంటి యూదులు స్వకీయులు ఏం చేశారంటే, ఏనొద్దు మాకు ఆయనొద్దు, బరబ్బా కావాలన్నారు. బరబ్బా దొంగ, బందిపోటు, మీకు కీడు చేస్తాడు, ప్రాణం తీస్తాడు, హత్య చేస్తాడు అని అంటే, అయినా పర్లేదు మాకు బరబ్బానే కావాలి అని కోరుకొని, ఒక రోజున దానిని కోరుకున్నటువంటి యోధా జనాంగం నిత్య జీవానికి తమను తామే అపాత్రులుగా ఎంచుకున్నారు. కాబట్టి బరబ్బాను కోరుకొని నీతిమంతుడైనటువంటి ప్రభువైన యేసును వద్దన్న దానికి వారు అనుభవించేటువంటి ప్రతిఫలం ఉంటుంది. వారికిలాగా కాకోకుండా మనము కూడా దేవుని యొక్క సందేశము ఏది మేలు చేస్తుందో, ఏది మనకు ప్రయోజనకరమై ఉంటుందో దాన్ని జాగ్రత్తగా వెతకటానికి మనం ప్రయత్నం చేయవలసిన వారమై ఉంటాం. 2, అబీమెలెకు అనేటువంటి ముళ్ళ చెట్టును కోరుకున్నటువంటి షేకెము ప్రజలు ద్రాక్షవల్లిని అడిగారు, నా మాధుర్యాన్ని, నా ఫలములను దేవునికి మనుషునికి ఇవ్వకోకుండా ఇటు అటు ఊగటానికి మీ మధ్యకి నేను ఎలా వస్తానని తిరస్కరించాడు. అంజూరపు చెట్టుని అడిగినా అదే, దానిమ్మ చెట్టుని అడిగినా ఆ మాధుర్యం, నా స్వభావం ఒకటి ఉంటుంది, తీయదనం ఇవ్వటం, మాధుర్యాన్ని పంచటం. అది దేవుని విషయంలో, మనుషుల విషయంలో వదిలేసేసి మేము ఊగటానికైతే వచ్చేవాడిని కాదు రానంటే. కాబట్టి ఏవైతే మేలు చేసేవి, శ్రేష్టమైనవి అని ఎంచబడి ఉన్నాయో అవన్నీ తిరస్కరించిన తర్వాత ముళ్ళ చెట్టు ఒకటి, నేను మిమ్మల్ని ఏలతా రండి అని పిలిచాడు. అబీమెలెకు 70 మంది తన సహోదరులను ఒకే రాతి బండ మీద చంపిన అత్యంత కిరాతకుడు. 70 మందిని, ఒకే తల్లి ఒకే తండ్రి యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి 70 మందిని చంపేసి ఇప్పుడు వీళ్ళకి మేలు చేస్తానని నిలబడితే ఆయనే కావాలని కోరుకున్నారు ఆ రోజున ఉన్నటువంటి షేకెము యజమానులు. కాబట్టి వారికి అర్థం అవ్వలా. ఆ రోజున వారి సహోదరులు ఒకడు నిలబడి మాట్లాడుతున్నాడు, మీరేం కోరుకున్నారో తెలుసా? ముళ్ళ చెట్టును కోరుకున్నారు, అది మీకు కీడు చేసేదే కానీ మేలు చేసేది కాదు అని. కాబట్టి ఆ రోజున ఉన్నటువంటి వారికి అర్థం కానట్టుగా మరొక సంగతి మనకి గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంటుంది. వేటిని కోరుకోవాలో తెలియక, వేటి మీద దృష్టి పెట్టాలో తెలియక మనుషులు తమ యొక్క వైఖరిని కనపరిచేవారుగా ఉన్నారు గ్రంథంలో. అలాంటి వారిగా మనం ఉండొద్దు అనేది మనవి. మత్తయి సువార్తలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు మనం చదివితే, జబదయి కుమారుల తల్లి. కాబట్టి ప్రభువైన యేసును వెంబడించడానికి
అన్నిటినీ వదిలేసుకొని వచ్చినటువంటి వారిలో యాకోబు, యోహాను అనేటువంటి వారు ఉన్నారు. క్రీస్తు ప్రభుని వెంబడించడానికి తమ వృత్తిని, అప్పటి వరకు జీవనానికి ఎంచుకున్నటువంటి వాటన్నిటిని వదిలేసి వచ్చేయండి నాతో అనే ఆయన మాటను గౌరవించి వారికి ఉన్నటువంటి సమస్తాన్ని వదిలేసి క్రీస్తు ప్రభుని వెంబడించడానికి ఇష్టపడ్డారు. కాబట్టి మంచి పేరున్నటువంటి మత్స్యకారులు వీరు, వ్యాపారం చేసుకునేవారు. సొంతగా వారికి పడవలు కానీ సముద్రంలో ప్రయాణం చేయటానికి కావలసినటువంటి బోట్స్ అన్నిటినీ కలిగి ఉన్నటువంటి ఒక మంచి వ్యాపార కుటుంబం అది. క్రీస్తు ప్రభు యొక్క మాటలు ఎప్పుడైతే వారు విన్నారో, వచ్చేయండి నాతో పాటు అనే మాట, దాని విషయమై వారు సమస్తాన్ని వదిలిపెట్టేసి వచ్చేసారంట. ప్రభువైన యేసుతో పాటు సహవాసం చేస్తున్నటువంటి ఈ సహోదరులు క్రీస్తు ప్రభువును గురించి మరి వీళ్ళెళ్ళి తన తల్లికి ఏం చెప్పారో నిజంగా తెలియదు. మా ప్రభువైన యేసు మమ్మల్ని పిలిచినవాడు, ఆయన దగ్గరుండి మేము చూస్తున్న వాళ్ళము, ఆయన కార్యాలు ఎలాగున్నాయి, ఆయన మాట, ఆ మాట వెనకాల వెల్లడవుతున్నటువంటి శక్తి, ఆయన సెలవిచ్చిన దానిని బట్టి రోగము కలిగినటువంటి వారికి కలుగుతున్నటువంటి స్వస్థత. కాబట్టి ప్రభువైన యేసుని ఎప్పుడు వెంటాడుతున్నటువంటి శిష్యుల్లో వీళ్ళు ఉండేవారు, ఖచ్చితంగా ఉండేవారు. అందువల్ల వీళ్ళెళ్ళి ఆ తల్లికి రెఫర్ చేశారో తెలియదు. తన తల్లి దగ్గరికి వెళ్ళి మా క్రీస్తు ప్రభుతో ఒక మాట చెప్తే బాగుంటుంది కదా, ఏం కావాలి అని అడిగి తాను వచ్చిందో, లేకపోతే ఆయన వెంబడిస్తున్నారు కాబట్టి నా బిడ్డలకు ఒక మంచి సెటిల్మెంట్ ఉండాలి, ఒక మంచి స్పెషల్ ప్రివిలేజ్ ఐడెంటిటీ ఉండాలి, శిష్యులందరికంటే నా బిడ్డలు ఒక మంచి స్థితిని కలిగి ఉండాలని భావించి ఆ తల్లి తనంతటగా తాను వచ్చి అడుగుతుందో, ఏమి జరిగిందనే విషయాలు మాత్రం మనకు తెలియరాల. ఒకటి, జబదేయి కుమారులే వెళ్ళి తన తల్లికి చెప్పి ఆ తల్లిని తీసుకొచ్చారా అనేది తెలియదు. 2, జబదేయి కుమారుల తల్లే స్వతహాగా ఆలోచన చేసి నా బిడ్డల గురించి ఒక మంచి ఆలోచన చేయాలని ఆమె వచ్చిందో అది తెలియదు. మొత్తానికైతే ప్రభువైన యేసుని కలవాలనే అభిప్రాయం. క్రీస్తు ప్రభుని కలిసి తన అర్జీ ఒకటి ఆయన ఎదుటి పెట్టాలని ఆలోచన చేస్తుంది ఆమె. ఏంటో అర్జీ అంటే, ప్రభువా నువ్వెంత శక్తిమంతుడివో నాకు తెలుసు, నీ కార్యాలు ఎలాగున్నాయో మేము చూస్తున్నాం, మా బిడ్డలు చెప్తున్నారు అని ఏదో చెప్పబోతూ ఒకటి అడగబోతానికి ముందుగా ఆయన గ్రహించిన వాడై క్రీస్తు ప్రభు అడిగాడు అనమాట, అమ్మా నన్ను కలవటానికి వచ్చావు కదా, అసలు ఏం కోరుకొని నా దగ్గరకు వచ్చావు అని అడిగాడు. 20వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. అప్పుడు జబదేయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి, కాబట్టి ఏమా వేడక క్రీస్తు ప్రభును వెంబడించేటువంటి అతి కొద్ది మందిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ప్రభువైన యేసుని ఆయన పరిచర్యలో కానీ ఆయనకు కలుగుతున్నటువంటి శ్రమల్లో కానీ ఇబ్బందుల్లో కానీ క్రీస్తు ప్రభుని వెంబడించడం మానకోకుండా వెంబడించేటువంటి స్త్రీలలో ఉన్నటువంటి ఏమే. కాబట్టి క్రీస్తు ప్రభుతో అత్యంత సన్నిహిత బాంధవ్యం ఉంది. కొంతమంది క్రీస్తు ప్రభు యొక్క మాటలు నచ్చుకోనప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఆయన బోధ ఖండించబడినప్పుడు ఎలాగైతే ఎవడుంటాడు నీతో పాటు అని ఆయన వదిలేసిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఈ జబదేయి కుమారుల తల్లి ప్రభువైన యేసుని ఏ పరిస్థితుల్లో కూడా వదిలేసిన తల్లి కాదు ఆమె.
రెగ్యులర్గా క్రీస్తు ప్రభుని వెంబడించేటువంటి స్త్రీలలో ఈమె. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయంలో ప్రభు అయిన యేసును సమాధి వేసినటువంటి ఆ స్థలానికి ఈమె పని కట్టుకొని వచ్చి ఆయన సమాధి లేదా ఆయన సిలువ వేసినటువంటి ఆ స్థలానికి దూరంగా ఉండి చూస్తుందంట. క్రీస్తు ప్రభుని వదిలేయటానికి ఇష్టపడినటువంటి స్త్రీ. ఆ ప్రభు దేహం కలువరి శిలువలో ఆయన దేహానికి కలుగుతున్నటువంటి హింస, వాస్తవంగా పేతురులాంటి మహనీయులే క్రీస్తు ప్రభుని పట్టుకుంటే ఎక్కడోళ్ళు అక్కడ ఎవరికి కనిపించుకోకుండా, నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నవాడు కదా అంటే దుమ్మెత్తుకొని తలమే పోసుకొని, చిచ్చి ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నేను గుర్తించిన వాడిని కాదు అని దూరంగా వెళ్ళిపోయి భయపడినటువంటి వారు కొందరైతే, తను వెంబడించినటువంటి పేతురు లాంటి వారికి లేనటువంటి ఒక అపారమైనటువంటి విశ్వాసము ఈమెలో కనబడతా ఉంటుంది. అటువంటి ఒక విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం నుంచి చదువుతాం. 27వ అధ్యాయం 55. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరముగా నుండి చూచుచుండరి. క్రీస్తు ప్రభువునకు ఉపచారము చేస్తానికి ఇష్టపడినటువంటి విశ్వాసపు జీవితం కలిగినటువంటి వారు ఉన్నారు కొందరు. ఆయన ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో ఆయనకు ఉపచారం చేయటం కోసం విశ్వాసాన్ని చాటుకొని ప్రదర్శించినటువంటి వారిలో కొందరు స్త్రీలు ఉంటే, ఆ స్త్రీలలో ఈ ముందు జెబెదయి కుమారుల తల్లి చదువుతాం. వారిలో మగ్దలేనే మరియు యాకోబు యేసే అనేవారి తల్లి అయిన మరియయు జెబెదయి కుమారుల తల్లియో ఉన్నారు. కాబట్టి ఏమే ప్రభు అయిన యేసును విడనాడేది కాదన్నమాట. పట్టుకున్నారు రోమా సైనికులు, వదిలేలా హింసిస్తున్నారు, దూరంగా వెళ్ళిపోవాలి నాకు తెలియదని. పేతురులాగా గదిలోకి వెళ్ళి తలుపేసేసుకొని, అమ్మో ఆయన వెంబడి తిరిగిన వారు అని తెలిస్తే మాకు కూడా ఏదో ఒక శిక్ష పడిద్ది అనే భయం లేదు ఆమెకి. ఆ ప్రభు దేహం హింసించబడుతుంది, కొరడాలతో కొడుతున్నారు, తీసుకెళ్తున్నారు, నేను వెళ్ళాలి, ఏమవుతుందో ఏం జరుగుతుందో అని తన విశ్వాసాన్ని చాటుకున్నటువంటి ఒక మంచి తల్లిగా ఈ జెబెదయి కుమారుల తల్లి కనబడుతుంది. అందువల్ల ఏమర్థమవుతుందంటే, ప్రభు అయిన యేసుని విడనాడుకోకుండా ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం కనిపిస్తుంది ఈ తల్లిలో. ఆమె వచ్చింది క్రీస్తు ప్రభు దగ్గరికి. అందులో ప్రత్యేకించి యోహాను అంటే క్రీస్తు ప్రభుకి చాలా ఇష్టం. తాను ప్రేమించిన శిష్యుడు అనే పేరు మోసినటువంటి వాడు యోహాను. యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు తాను ప్రేమించిన శిష్యుడు ఆఖరి 2 అధ్యాయాల్లో చదువుతూ ఉంటాం. కాబట్టి క్రీస్తు ప్రభుకి యోహాను అంటే అమితమైనటువంటి ఒక ప్రేమ కలిగి ఉండేవాడు క్రీస్తు ప్రభు. దేనిని బట్టి కలిగింది తెలియదు. ఒకవేళ మిగిలినటువంటి వారిని ద్వేషించి ఏను మాత్రమే ప్రేమిస్తున్నాడనే అర్థం తెలియదు. మిగిలిన ఎందుకు ద్వేషిస్తాడైనా? మిగిలిన వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. మరలా ప్రత్యేకించి తాను ప్రేమించిన శిష్యులను ఎందుకు అనాలా? క్రీస్తు ప్రభు మనుషుని యొక్క ఆంతర్యాన్ని చూసేవాడు కాబట్టి ప్రత్యేకించి పేరు మోసాడంట. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు అయిన యేసు ఒక సంభాషణ చేసుకుంటూ తన శిష్యులతో ఈ మాట మాట్లాడతాడు. యేసు ఈ మాటలు పలికిన తర్వాత అంతలో ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను.
ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారితో మాట్లాడు, మీలో ఒకడు నన్ను సబ్మిట్ చేస్తున్నాడు, అప్పగిస్తున్నాడు, బందీగా నన్ను అప్పగించిపోతున్నాడని ఈ మాట ఎప్పుడైతే ప్రభు అయిన యేసు చెప్పాడో అందరూ ఒకళ్ళ మీద కనుదృష్టి మొత్తం నిలిపేశారంట. ఎవరి మీద నిలిపారు చదువుతాం. ఆయన ఎవరిని గురించి ఎలాగూ చెప్పినో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచు ఉండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడేంటి మిగిలిన వాళ్ళందరినీ ద్వేషించాడనా? లేదు, ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఏ లక్షణాలను చూశాడో ఆయనలో, మిగిలిన వాళ్ళందరికీ ద్వేషం కలగాల. ఆయన ఎక్కువ ప్రేమిస్తాడు, ఆయన ఎక్కువ పిలుస్తాడు, ఆయన్ని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తాడు. యోహాను వెళ్ళినటువంటి స్థలానికి మిగిలినటువంటి శిష్యులందరూ రాలా. యాయిరు కుమార్తె చనిపోయి ఉంటే ముగ్గురిని మాత్రమే వెంట పెట్టుకుని పోయాడంట. పేతురు, యాకోబు, యోహాను. రూపాంతరం చెందటం కోసం ఒక కొండ మీదకి తీసుకెళ్ళేటప్పుడు ఈ ముగ్గురిని మాత్రమే వెంట పెట్టుకుని పోయాడంట. ఏంటైనా మిగిలిన ఇంతమంది 11 మందిలో ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని పోతాడేంటి? ఎవరెవరిని వెంట పెట్టుకుని పోయాడు? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మొదటి వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి. కాబట్టి ఈ ముగ్గురు ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి ముగ్గురు, మరి నిజంగా దేనిని బట్టి క్రీస్తు ప్రభు ఈ ముగ్గురితో ఇంటరాక్ట్ అయ్యేవాడో, కావాలని పట్టుకొని పోయేవాడో తెలియజేయలేదు. కానీ ప్రత్యేకించి 12 మంది శిష్యులు ఉంటే 12 మందిలో ఈ ముగ్గురిని కావాలని సెలెక్టెడ్గా తీసుకుని వెళ్ళిపోయేవాడు, ప్రతి స్థలానికి వెళ్ళేవాడు. పదండి మనం వెళ్దాం, కొండ ఎక్కుదాం అని అన్నారు. మా సంగతి ఏంటి, మీరు ఇక్కడ ఉండండి, మేము ముగ్గురం కలిసి వారితో పాటు కలిసి నేను ఆ కొండెక్కి దిగి వస్తానని చెప్పేసి పేతురుని పిలిచాడు, యోహాను పిలిచాడు, యాకోబుని పిలిచాడు. ఈ ముగ్గురే, మిగిలిన లేరు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 35వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మార్కు సువార్త 5వ అధ్యాయము 35. ఆయన ఇంకనూ మాట్లాడుచూ ఉండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీ వికను బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిది. యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజపు మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అనివారిని తప్ప మరి ఎవరినైనా తన వెంట రానిక, మీరెవరు వద్దు, మేము ముగ్గురు వెళ్తాం అనేవాడు. ప్రతి దానికి వెళ్ళే వీళ్ళు ముగ్గురిని తీసుకుని వెళ్ళేవాడు క్రీస్తు ప్రభు. ఎవరెవరు క్రీస్తు ప్రభు వెంట ఉండేవారు ఎప్పుడు? పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళు ముగ్గురిని తీసుకుని వెళ్ళేవాడు అన్నమాట. కాబట్టి మిగిలినటువంటి వారిలో ఎలాంటి ద్వేషం లేదు. మమ్మల్ని ఎందుకు పిలవలేదు, కొండెక్కటానికి పిలవలేదు, సమాజ మందిరపు అధికారి కూతురుని బ్రతికియటానికి మమ్మల్ని పిలవలేదు, వాళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు. ద్వేషం లేదు. అందుట్లో ప్రత్యేకించి ఈ ముగ్గురులో నేను ప్రేమిస్తున్నా అని చెప్పేవాడికి ఒక పేరు పడింది. అందరు ఇలాగనే కూర్చొని ఉంటే మీలో ఒక నన్ను అప్పగిస్తున్నాడు అని 12 మందిలో ప్రభువుని యేసు మాట్లాడేసరికి ఈ 11 మంది అందరూ యోహానుకి వెళ్ళి చూసి, ఎవరు కొంచెం అడగండి, ఎవరు అడగండి అని ఆయన్ని అడుగుతున్నారు. వీళ్ళందరూ ఆయన ఎందుకు అడగమంటున్నారు? వీళ్ళలో ఎవడైనా అడగొచ్చు కదా, కృష్ణ ప్రభుని అడగమంటున్నారు. తాను ప్రేమించిన శిష్యుని వైపు చూసి ఎవరో సైగ చేస్తున్నారు. ఆయన అడుగుతాడు, ఎవరు ప్రభువా అని అడుగుతాడు.
కాబట్టి తను ప్రత్యేకించి ఒక ముగ్గురి మీద ఆలోచన కలిగిన వాడే. ముగ్గురిని పెట్టాడంటే ముగ్గురికి డిఫరెంట్ స్టైల్ ఉంది. ఆ సంగతులు ఇప్పుడు చెప్పవాళ్ళు పడవు. కాబట్టి ఆ ముగ్గురిని ఎందుకు తీసుకెళ్తాడో ఆయనకంటే ఒక ఉద్దేశం ఉంది. ఏం చూశాడో వాళ్ళలో, ఏ త్యాగం చూశాడో వాళ్ళలో, ఏ విశ్వాసపు పరిమాణాన్ని చూశాడో వాళ్ళలో, భవిష్యత్తులో వారు దేనికి పనికొస్తారనుకుంటున్నాడో వాళ్ళని ఎట్టు పోతున్నా సరే వాళ్ళు విట్నెస్ ఉండాలి. మీరు నాతో పాటు రండి అని పట్టుకుని వెళ్ళేవాడు. అలాంటి వారిలో ఉన్నటువంటి వారి ఇద్దరు, క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఇద్దరు జబదే కుమారులు, అని పేరు యోహాను, యాకోబు. అందువలన ప్రభువైన యేసుతో పాటు తిరుగుతున్నారు కాబట్టి ప్రభువైన యేసు రూపాంతరం చెందినటువంటి కొండ మీద ఆయన చూశారు. సమాజపు అధికారి యొక్క కుమార్తెను, చచ్చిపోయినటువంటి అమ్మాయిని లేపారు. ఆయన కార్యాలను దగ్గరుండి చూశారు కాబట్టి ఒకవేళ వీళ్ళు వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టారేమో, అమ్మా నువ్వు వచ్చి అడిగితే ఆయన కాదండేమో, మీరు వచ్చి ఒక మాట చెప్పండి క్రీస్తు ప్రభుకి అని అడిగారేమో తెలియదు. లేదంటే తనంతట తానుగానే నా బిడ్డలు అలాంటి వాడి పక్కన ఇటువైపు ఒకడు అటువైపు ఒకడు ఉంటే భలే ఉంటుంది అనుకొని వచ్చిందో తెలియదు. మొత్తానికి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి ఎలాగనో మాట్లాడుతుందంట. నమస్కారం చేసి 21వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము, నీవు ఏమి కోరుచున్నావని ఆయన అడిగాను. ఇదే కదా మనం మాట్లాడుతున్నటువంటి సంగతి. మీరేం కోరుకుంటున్నారు? మనం ఏం కోరుకోవటానికి విశ్వాస జీవితం అనేది స్టడీ చేస్తున్నాం. రైట్, అడుగుతున్నాడు ప్రభువైన యేసు, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడం వైపును కూర్చుండ సెలవిమ్మని. అంతకు ముందే ఈ ప్రస్తావన ఒకటి వచ్చింది. మేము మరి అన్నీ వదిలేసి వచ్చేస్తున్నాం కదా, ఇప్పుడు మరి మేము వదిలేసి వచ్చిన దానికి మాకు కలిగే ప్రతిఫలం ఏమిటని క్రీస్తు ప్రభుని అడిగారు. క్రీస్తు ప్రభు చాలా క్లారిటీగా చెప్పాడు. నా కోసం వదిలేశారా? అవును, నీ కోసం వదిలేసాం. ఏటినెట్టిని వదిలేసేసారు, ఎండ్లను వదిలేసాం, అన్నదమ్ములను వదిలేసాం, అక్క చెల్లెలను వదిలేసాం, కుటుంబాలను వదిలేసాం, నీకోసం మేము ముందుకు సాగేస్తున్నాం అంటే ప్రభువైన యేసు ఏమన్నాడు? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27వ వచనంలాగా రాయబడి ఉంటుంది. 19వ అధ్యాయం 27వ వచనంలో, పేతురు, ఇదిగో సమస్తము మేము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకు ఏమి దొరుకునని ఆయన అడగగా, క్రీస్తు ప్రభు కోసం పోగొట్టుకున్న వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఏం పోగొట్టుకుంటాం మనం? పోగొట్టుకోవడానికి సిద్ధపడేటువంటి మనసు ఉందా? ప్రభువైన యేసు కోసం పోగొట్టుకునే మనసు. పోగొట్టుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారంట, అయ్యా మేము అన్నిటిని పోగొట్టుకున్నాం కదా, సమస్తాన్ని వదిలిపెట్టాం కదా, మా వ్యాపారాన్ని వదిలిపెట్టాం, కుటుంబాలను వదిలిపెట్టాం, అన్నదమ్ములు వదిలిపెట్టాం, అది నీకోసమే అని అంటుంటే ప్రభువైన యేసు అన్నాడు, ఎవడు నష్టపోడు, నన్ను వెంబడించినాడు ఎవడు నష్టపోడు. పైగా ఆధిక్యత కలిగిద్ది మీకు అని అన్నాడు. ఏంటో ఆధిక్యత? యేసు వారితో ఎట్లా అయ్యాను? ప్రపంచ పునర్జన్మం మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేల్లో 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మిమ్మల్ని వదిలేసేది లేదన్నమాట. అందువలన ఒక గ్రేట్ ప్రివిలేజ్ క్రీస్తు ప్రభుని వెంబడించేటువంటి జనాంగానికి సొంతమైతే. అయ్యా నీకోసం నేను ఇది పోగొట్టుకున్నానండి, ప్రాబ్లంలా, సమస్య లేదు. సత్యం వైపు నిలబడినందుకు, క్రీస్తు సంఘంలోనికి నేను ఆరాధనకి వెళ్తున్నందుకు మా వాళ్ళందరూ దూరం చేశారండి, ప్రాబ్లంలా. మేము ఒకరమై ఉండి మరొకరితో కలిసి తిరుగుతున్నాము, సహవాసం చేస్తున్నాము, విశ్వాస విషయంలో ఎదుగుతున్నాము, దీనిని బట్టి మమ్మల్ని అందరినీ దూరం చేస్తున్నారండి, అయినా ప్రాబ్లంలా.
ప్రభువైన యేసు మాట్లాడుతున్నాడు 29వ వచనంలో, నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు ఏం పోగొట్టుకుని ఉన్నావు? ఆ రోజున వాళ్ళు పోగొట్టుకున్నటువంటి సంగతులు ఉన్నాయి. ఇవన్నీ అన్నదమ్ములు వదిలేశారు, అక్క చెల్లెలు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు, భూములు వదిలేశారు, వ్యాపారాలు వదిలేశారు. తాము భూమి మీద బ్రతకటానికి ఏదైతే ఆధారం చేసుకున్నారో వాటన్నిటిని వదిలేసి వచ్చిన దానికి పేతురు పట్టుకోలేక, మేము మొత్తం అన్నిటిని వదిలేసి వచ్చేసాం కదా, మా సంగతి ఏందని అన్నాడు. నువ్వు నష్టపోను. మనిషి కుమారుడు సింహాసనం మీద కూర్చుంటాడు కదా, ఆయనతో పాటు మీకు సింహాసనాలు, ఏలుకుంది, ఏలుబడి ఉంది, ఏలుబడి చేసే స్థితి అనుగ్రహించిపోతున్నాడు. అంత మాత్రమే కాక విడిచిపెట్టిన ప్రతి వాడును ఏదైతే వదిలిపెట్టుకుని విడిచిపెట్టాడో 100 రెట్లు పొందును. ఇది కదా కృష్ణ ప్రభు కోసం ఏది పోగొట్టుకున్నా పొందుకునేవాడు. నీకు నిత్యజీవం ఉంది అని ఒక రోజున ఆయన సంప్రదించినటువంటి తన శిష్యులతో చెప్పిన మరికొద్ది సేపటికి, మరికొద్ది సమయానికి, మరికొద్ది దినాలకు ఈ తల్లి వచ్చేసేసింది. మా బిడ్డలో నీకోసం మమ్మల్ని వదిలేశారు, వ్యాపారాలు వదిలేశారు, అన్నిటిని వదిలేశారు, నీ వైపు తిరుగుతున్నారు. అయితే పోనీలే, ఎక్కడైనా వాళ్ళు బాగుంటారు. అయితే నాదొక చిన్న కోరిక. ఏంటో మా కోరిక? ఇటొకలను కూర్చోబెట్టుకోండి మీకు, అటొకలను కూర్చోబెట్టుకోండి మీకు. మీరు కూర్చుంటే మీ పక్కన వీళ్ళిద్దరు ఉండాలా, ఎడమ వైపున కుడి వైపున అనే అధికారాన్ని సూచించే కోరిక కోరింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అది అధికారపు సూచన. తన కుడి పార్శ్వమందు కూర్చోబెట్టుకోవటం అధికారపు సూచన, ఘనతకు సూచన, ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతకు సూచన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచ్చిన భాగాలు ఎలాగని రాయబడి ఉంటాయి. ప్రభువైన యేసును దేవుడు కూర్చోబెట్టాడంట, తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడంట. అధికారము, ఘనతకు, ఆధిక్యతకు సూచన. అలాగను కూర్చోబెట్టడం చదువుతాం. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కృష్ణ ప్రభుని కుడి పార్శ్వాన కూర్చుండబెట్టుకొని ఉన్నాడంట. ఆ లెవెల్ కోరుకుంటుంది ఇప్పుడు ఈ తల్లి. తండ్రి ఎలాగైతే ప్రభువైన యేసును కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకొని ఆధిక్యతను అనుగ్రహించి ఘనతను అనుగ్రహించాడో అదే స్థాయిని, అదే ఆధిక్యతను కోరుకుంటున్నటువంటి తల్లి వచ్చి ప్రభువైన యేసు దగ్గర అప్పీల్ చేస్తుంది. అయ్యా నువ్వేంటో నాకు తెలుసు, అందుబట్టి మేము కోరుకుంటున్నా, నా బిడ్డలు ఒకటొకరు ఇటొకరు కూర్చోవాలని అంది. ప్రభువైన యేసు అప్పటికి నివారింపు చేశాడు. మా మీరేం అడుగుతున్నారు, అసలు తెలియక అడుగుతున్నారో తెలిసి అడుగుతున్నారో ఏం అర్థం అవ్వట్లేదు. అయితే ఒక సంగతి, నా గిన్నె, నేను తాగే గిన్నెలోది వాళ్ళు తాగుతారా అని అడిగారు. అసలు ఏ మాత్రం ఆలోచన చేయలేదండి వీళ్ళు. ఆయన ప్రశ్నించాడంటేనే ఇది ఏదో మా మీద ఏదో ప్రేమతో అడిగిందేమో కానీ ఇది అడగాల్సింది కాదేమో అని ఆలోచన అప్పటికైనా రావాలి వాళ్ళకి. ఆయన ఒకటి అడిగాడు. సరే సిద్ధపడి వచ్చారు, అమ్మని తీసుకొచ్చారు, ఏదో అడుగుతున్నారు, నేను కూర్చుంటే అటొకరు ఇటొకరు వీళ్ళు కూర్చోవాలట. సరే ఏదైతే అదవుతుంది, రైట్. అమ్మ నేను తాగే గిన్నెలో వాళ్ళు తాగగలుగుతారంటే వీళ్ళు ఏమనాలంటే, అమ్మ నువ్వేం అడిగావు ఏంటో, ఆయన ఎందుకు అలా మాట్లాడాడు, ఒకసారి ఆలోచించేయి, పునరాలోచించేయి అనేది ఈ డిస్కషన్ లేకోకుండా ఉన్న ఫలానా ఒకే మాటతో చెప్పారు.
నువ్వు ఏ గిన్నెలో తాగితే మేము ఆ గిన్నెలో తాగుతాం అని అన్నారు. ఆయన ఏదో ద్రాక్షరసం పోసిన గిన్నె వాళ్ళ మధ్యలో పెట్టినట్టు ఆ గిన్నెలోది నేను తాగుతున్నా కదా, మీరు కూడా తాగుతారని అడిగినట్టు, అందుట్లో ఏముంది, నువ్వు తాగితేది ఏంది, మేము కూడా తాగలేమా అని వీళ్ళు అనుకున్నట్టు, వెంటనే ఏ ఆలోచన లేకుండా నువ్వు తాగేస్తామండి మేము కూడా. మీరు తాగే ద్రాక్షరసం, మీకు తాగుతున్న గిన్నెలో ద్రాక్షరసం ఉంది కదా, ఆ గిన్నెలో ఏది ఉంటే అది మీరు తాగితే మేము కూడా తాగలం. మత్తయి 21వ అధ్యాయంలో అయితే మన్నించండి, 20వ అధ్యాయంలో మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదని క్రీస్తు ప్రభు వారించినప్పుడైనా ఆగాలి మనుషులు. చదువుతాం 21. నువ్వేం కోరుచున్నావని అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈయన 2 కుమారుల్లో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడం వైపున కూర్చుండ సెలవిమ్మని. అప్పుడుదా కూర్చోలేదా? ఆయన కూర్చుంటే అట్టొకరు ఇట్టొకరు కూర్చోలేదా? కూర్చున్నారు కదా. అందుట్లో ప్రత్యేకించి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన రొమ్మున ఆనుకొని కూర్చునేవాడికి, ఎప్పుడు ఆయన రొమ్ము దగ్గర కూర్చునేవాడు అన్నమాట, పక్కన కూర్చునేవాడు. ఇంకేం కావాలా ఆమెకి? అది కాదండి. ఎక్కడికి పిలిచినా సరే నువ్వు అక్కడ కూర్చుంటే ఆ ప్లేస్లో వాళ్ళిద్దరి కోసం స్పెషల్ ప్రివిలేజ్ కావాలి, స్పెషల్ ఐడెంటిటీ కావాలి, స్పెషల్ ఆధిక్యత కావాలి, ప్రత్యేకమైన దృష్టి మా మీద కావాలి. కానీ అడుగుతూ ఉందన్నమాట. అని అడిగితే అందుకు ఆయన అంటున్నాడు 22వ వచనంలో, మీరు ఏం అడుగుచున్నారో, అది ఏం అడుగుతున్నారో తెలియనటువంటి ఆలోచనతో, ఒక రోజున ఏమి కోరుకోవాలో తెలియక బరబ్బా అనేటువంటి బందిపోతు దొంగను కోరుకున్నటువంటి యూదుల్లాగా, ఒక రోజున ఏమి ఆశించి ఎవరి మీద తమ మనసు పెట్టుకోవాలో తెలియక అభిమేలేక్ అనేటువంటి ముళ్ళ చెట్టు మీద మనసు పెట్టుకున్నట్టుగా, ఈ రోజున క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో, క్రీస్తు ప్రభు యొక్క అధికారం క్రింద ఇటొకలను మేము ఉంటాం. ఆయన రాజు అయి ఉంటాడు, సమస్తాన్ని ఏలుబడి చేసేవాడు, ఆజ్ఞాపించగలిగిన వాడు ఆయన అయి ఉంటే, మేము ఇటుపక్కన మేము ఇద్దరం చిరాకులు ఉంటాం అని కోరుకుంటా ఉంటే, ప్రభు అయిన యేసునేవారు ఏం చేయడు. మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలుసా? దానికి సమాధానం, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడగగా ఒక్క నిమిషం కూడా ఆలోచన లేదండి వాళ్ళకి. అందుట్లో త్రాగటమే ఉందని మేము కూడా తాగలం. మీరు తాగుతున్నారా? మీరు త్రాగుతారా? నేను త్రాగుతా. మీరు కూడా తాగుతారా? మేము కూడా తాగుతాం. ఏ గిన్నె అందరితో పాటు కలిసి కూర్చొని సంతోషంగా ఆకలి తీర్చుకోవటం కోసం పోయబడినటువంటి ద్రాక్షరసపు గిన్నె కాదు ఇది. ఒక రోజున కలవరి సెలవులో ఆయన నిలబెట్టబడినప్పుడు అందించబడేటువంటి గిన్నె. ఒక రోజున మాట్లాడతాడు ప్రభు అయిన యేసు, తండ్రి నీ చిత్తమైతే. లోకసోతలు రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మనుషులు ఏమి కోరుకోవాలో, దేని మీద దృష్టి పెట్టాలో తెలియనటువంటి నష్టాన్ని సవి చూసినటువంటి మనుషులు. క్రైస్తవుడు వేటి మీద మనసు పెట్టాలో, వేటి మీద దృష్టి పెట్టాలో, తమ విశ్వాసం అంటే నా జీవిత లక్ష్యము అనేది వేటిని కేంద్రీకరించుకొని ఉండాలో ఎరగక దృష్టి మళ్లించుకుంటున్నటువంటి ప్రజల్లాగా. నీ లక్ష్యం ఏంటి? కీర్తనలు పాడుతూ ఉంటుంటాం కదా, ఏది నీ లక్ష్యము అని. ఏంటి నీ లక్ష్యం? దేని మీద నీ దృష్టి? లోకసువార్త 23వ అధ్యాయంలో దయతో మన్నించండి, 22:39 నుంచి చదువుతున్నాం. 22వ అధ్యాయం 39వ వచనం చదివితే, తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి దీని గురించి మాట్లాడు.
ఆ రోజున నేను తాగే గిన్నెలోది మీరు తాగలరా? ఏంటో నువ్వు త్రాగే గిన్నె, నా ముందు శ్రమలు ఉన్నాయి, నీకెందుకు అంత రిస్క్? నువ్వేం అడుగుతున్నావు అసలు నీకు తెలుస్తుందా అడిగాడు ఆయన. నా ముందు అవమానం ఉండిద్ది, నా ముందు హింస ఉండిద్ది, నా ముందు ప్రాణం తీసే కార్యక్రమం ఒకటి ఉంది, ఇది తాగుతారా? అసలు ఏం ఆలోచన చేయరు, తాగేస్తాం. ఒకసారి ఆలోచన చేసుకో, నువ్వు తాగేది కాదు ఈ గిన్నె. లేదండి మేము తాగేస్తాం. సరే సరే. నింద పర్లా, హింస పర్లా, అవమానం పర్లా, ప్రాణం ఈ సంగతులు తెలియదుగా. గిన్నె అంటే గిన్నె అనుకొని దాంట్లో ద్రాక్షరసం అనుకొని ఇది తాగేస్తే, మీరు తాగైతే మేము తాగేస్తాం. సరే మా మీరేం కోరుకుంటున్నారో తెలుస్తుందా అడిగాడు క్రీస్తు ప్రభు. అప్పటికి తను ఏం చెప్పాడంటే, సరే త్రాగటానికి త్రాగుతారు బాగానే ఉంది, మీరు తాగాలని కోరుకున్నారు కదా, తాగుదురు కానీ. ఫస్ట్ అటెంప్ట్. 12 మందిలో ఒకడు పోయాడు కదా ముందే, ఆయన అప్పగించాలని ఏదో పట్టుకొని వచ్చాడు, ధనం కోసం పోయాడు, ఊరేసుకుని చెట్టు కూరేసుకుని చచ్చిపోయాడు ఇస్కరియోతు యోధ. ఆయన పోయాడు ఆయన దారిన. ద ఫస్ట్ అటెంప్ట్. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో ఏం తాగుతాం అని నిలబడ్డాడు కదా, సర్లే తాగుదు కానిలే అన్నాడు, నిలబెట్టాడు, కత్తి తీసుకుని వచ్చాడు ఆయన. హేరోదు బంధించబడినటువంటి వారిలో ఒకడైనటువంటి యాకోబు యొక్క తల తెగనరికి క్రైస్తవ్యాన్ని చిన్న భిన్నం చేయటానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు కోరుకున్నాడు ఆయన? మేము తాగుతాం అన్నాడు. సరే తాగండి అన్నాడు ఆయన. అరే మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు తెలియకుండా కోరుకుంటున్నారా? కోరుకున్నాం, మేము చేయగలం అన్నాడు. సరే చెయ్యి. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో కత్తి దూసి అతని తల తెగ నరికినటువంటి సంగతులు కనబడతా ఉంటాయి. తాగుతానన్నావు కదా, తాగు అన్న. అదే యోహాను ఏం చేయబడ్డాడంటే, పద్మాసు దీపంలో బ్రతికినంతకాలం హింసించబడి రోమ ప్రభుత్వం యొక్క అధికారం చేత చిత్రవధ చేయబడినటువంటి సాక్షుల్లాగా మిగిలిపోయినటువంటి చరిత్ర, తాము ఏం కోరుకోవాలో తెలియక మేము తాగేస్తామని అన్నారు. అప్పటికి అన్నాడు అనమాట, మీరు తాగితే తాగారు కానీ ఇటు పక్కనే ఎవడో అటు పక్కనే ఎవడో మనం డిసైడ్ చేసేది కాదు, అది ఆయన డిసైడ్ చేస్తాడు అన్నాడు. అవును కదండి, క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను ఇటు కూర్చుంటానండి, నేను అటు కూర్చుంటానండి, నాకు ఇది కావాలండి, నాకు అది కావాలి, ఇది మనం డిసైడ్ చేసేది కాదు, ఆయన డిసైడ్ చేస్తాడు. నా తండ్రి నా పక్కన ఎవడు కూర్చోవాలని డిసైడ్ చేస్తాడు, ఆయన డిసైడ్ చేస్తాడు. ఇటువైపున ఎవరు కూర్చోవాలనుకుంటాడు, ఆయన డిసైడ్ చేస్తాడు. కాబట్టి దానిని కోరుకున్నటువంటి జబదయి కుమారుల తల్లి. అందువల్ల మన దృష్టి, మన లక్ష్యం ఒక రోజున బరబ్బాను కోరుకున్నట్టుగా కాని దానిని కోరుకోవటం, అబీమెలెకును కోరుకున్నట్టుగా కాని దానిని కోరుకోవటం. ఈ రోజున మేము ఈ గిన్నెలో త్రాగుతాం అని చెప్పేదాన్ని బట్టి ఇది చేయకూడదు, మీకు కానిది ఇది అని చెప్పిన దాన్ని కావాలని కోరుకుని కొన్ని అవాంఛమైనటువంటి కార్యక్రమాలు జరిగించబడినటువంటి పరిస్థితుల్లో గ్రంథం చూపిస్తూ ఉంది, నేర్పించబడుతున్న సంగతులు. అందువల్ల మనం ఏం కోరుకుంటున్నాం? మరొక మనుషుడు ఉన్నాడంట. యోహాను రాసిన పత్రికల్లో, యోహాను రాసిన 3వ పత్రికలో దియోత్రోపే అనేటువంటి మనుషులు ఒకడు ఉన్నాడంట. ప్రత్యేకించి మాట్లాడాడు అతని గురించి. యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనంలో లాగా రాయబడి ఉంటుంది. ఏం కోరుకుంటున్నాడు చదువుతాం. నేను సంఘమును ఒక సంగతిని రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించటం లేదు. వాడు కోరుకుంటున్నాడంట, ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడంట, ఆధిక్యతను కోరుకుంటున్నాడంట, స్పెషల్ ఐడెంటిటీని కోరుకుంటున్నాడంట.
క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో. కాబట్టి నేను సంఘమునకు ఒక సంగతిని రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్నటువంటి, అందువలన క్రీస్తు ప్రభు యొక్క సంఘపు వాతావరణం ఎలాగ ఉండాలంటే, నా సహోదరుడు నాకంటే ఘనమైన వాడై ఉండాలి, నాకంటే గొప్పోడాయన, నా సహోదరి నాకంటే మంచిది, విశ్వాస విషయంలో నాకంటే బలంగా ఉంది, ఆ భావన కలగాలి. కానీ చెయ్యొచ్చిండండి అగైనా ఈయన ఒక్కడు చేసాడు, మేము చేయని వాళ్ళం, ఏ ఒక్కతే చేస్తుంది, మేము చెయ్యం. రాత్రిపూట మీటింగ్ అయిపోయిన తర్వాత 11 గంటలప్పుడు ఆ చెల్లి, మీకు పైన మీటింగ్లో 11-11:30 అప్పుడు పసిబిడ్డలు ఇద్దరిని ఇంటికి పంపించి వాటిని క్లీనింగ్ చేస్తుంది. అరే వెళ్ళరా, ఇంటికి వెళ్ళరా, పిల్లలు పడుకు, పర్లేదని అమ్మ చూసుకునేది. ఏం అవసరం? మీటింగ్ అయిపోయి నైట్ పూట 11 గంటలప్పుడు లాస్ట్ మీటింగ్లో ఆ ఇద్దరు బిడ్డలు ఇంటికి పంపించి తాను ఇక్కడే ఉండి వర్క్ చేసింది. చాలామంది సహోదరులు చూశారు. అలాంటి సహోదరులను చూసినప్పుడు ఏ భావన కలగా, నేను చెయ్యి వచ్చిందండి ఒక్కతే. ఇదా సంఘంలో ప్రధానత్వం కావాలనుకోవటమా? దొరికితే ఆదిక్కితే మాకే దొరకాలని కోరుకోవటమా సంఘంలో ఉండే వాతావరణం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, నా సహోదరులు నేను చేయలేని పని చేస్తున్నారు, అభినందించు, చేతైతే ప్రోత్సహించు, బలపరచు, వారిలాగా నేను కూడా ఉంటే బాగుంటుంది, ఆ అవకాశం నాకు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆ భావన రాక ప్రధానత్వం కోరుకుంటున్నాడంట. నేనేం చెప్తాను అది అపోస్తుల యొక్క బోధ ఏదైతే ఉంటుందో అదొద్దు. క్లెయిమ్ చేస్తుంది ఎవరో తెలుసా? అపోస్తలుడు అయినటువంటి యోహాను క్లెయిమ్ చేస్తున్నాడు. ఎవడు నువ్వు? ఏం కోరుకుంటున్నావు నువ్వు సంఘంలో? అనాదిలో జగత్తు పునాది వేయబడక మునిపే ఇది జరగాలని దేవుడు నియమించి ఆ బోధన మాకు అప్పగిస్తే అది చేపట్టడానికి వచ్చి ఈ వివరాలు ఎలాగుంటే నేను వస్తే నన్ను తృణీకరించేస్తున్నాడంటే ఏం చెప్పాలా? యోహానుకి అబ్జెక్షన్ చెప్తున్నాడు మహనీయుడు. మరి దేవుని రాజ్యముల విషయంలో, మర్మముల విషయంలో గృహ నిర్వాహకులుగా ఏర్పాటు చేయబడినటువంటి వీరు సిస్టమ్ ఎలాగుంటుంది సంఘంలో అని చెప్తుంటే అంటున్నాడంట. దైవత్రోపి, నువ్వేం కోరుకుంటున్నావు? ఏం ఆలోచన చేస్తున్నావు? ప్రభు సంఘంలో ఉన్నటువంటి వాతావరణం ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదువుదాం. 17 నుంచి చదువుదాం. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనును, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. ఇదేందండి రివర్స్గా వినపడుతుంది గ్రంథం. సహజంగా అందరం కూడుకున్నామంటే అది భలే మంచిగా యూనిటీగా అందరూ ఏకంగా ఏకాభిప్రాయం, ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక భావం ఉంది. దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతున్నాయి, మంచి విశ్వాసాన్ని చాటుకుంటున్నారు, సువార్త ప్రకటన కోసం కూడుకుంటున్నారు. ఈ భావన కనపడుతుంటుంది కదా అందరికీ. అరే భలేగా ఉన్నారండి చక్కగా అందరూ అనే ఆ భావన కనపడుతుంది కదా జనానికి. ఏనేంది రివర్స్లో మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు? మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘం మందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని. ఒకవేళ ఎవడి మీదన్నా ద్వేషభావము, ఒకవేళ ఎవరి మీదన్నా అసూయ, వాళ్ళే చేస్తారంట సంఘంలో, వాళ్ళే పని చేస్తారంట, వాళ్ళే పరిచయం చేస్తారు, వాళ్ళే చేస్తారు. ఇదొద్దు. నాకు అవకాశం కలిగిందా నేను చేయాలా? దేవుడు నాకు అనుగ్రహించాడు ఈ రోజున ఏదైనా అవకాశం నేను చేయాలి. ఒకవేళ నేను చేయలేనిది నా సహోదరుడు చేశాడా, ప్రోత్సహించు. మంచి పని చేశావు, పాటుపడ్డావు, ప్రయాసపడ్డావు, ఈ దినమంతట్లో నీ యొక్క చేతులు ఇక్కడ చేపబడ్డాయి. సహోదరి చేసిందా, ప్రోత్సహించు. అయిపోయి మనము కక్షాపూరితమైనటువంటి ఏదో ఒక ద్వేషభావాన్ని, అసూయని, మత్సరాన్ని కలిగి ఉండి కూడుకుంటే ఇది కీడు.
అందువల్ల చెప్తున్నాడు అనమాట, కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నాను, మీలో యోగ్యులైన వారు ఎవరో కనపడు నిమిత్తము. సంఘంలో ఎలాంటి భావన ఉండాలి? ఐ యామ్ ద గ్రేట్, ఐ యామ్ ద ఫస్ట్, ఐ యామ్ ద ప్రైమరీ, ఐ యామ్ ద ఫస్ట్. ఈ భావన ఉంటుంది చూడండి. నేను మొదట, నేను ప్రధానం, నేను ఇంపార్టెంట్, నేను ఇక్కడ ఉండటం, నేను ఈ భావన ఏదైతే ఉంటుందో, యోగ్యమైన వారిగా కనపరుచుకోవటానికి కాదు క్రీస్తు ప్రభు సంఘం అంటే. భారాన్ని పంచుకోవటం క్రీస్తు ప్రభు సంఘం అంటే. పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి తమ వంతు సహకారం అందించడం క్రీస్తు ప్రభు సంఘం అంటే. ఒకరిని చూసి ఒకరిని ప్రోత్సహించుకోవటం క్రీస్తు ప్రభు సంఘం అంటే. నేను చేయలేని పని నా సహోదరుడు చేశాడు, నా సహోదరి చేశాడు, సంతోషపడు, ఆనందపడాలా. ఒకరికంటే ఒకరు ఎక్కువగా, ఒకరికంటే ఒకరు గనులుగా, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవటం ఉంటుంది. కానీ నేను ఐ యామ్ ద ఫస్ట్. యోగ్యులైన వారిగా ఎవరు కనపడాలనుకుంటున్నారో వారిని బట్టి అంటే. ఆ రోజున అనిపించిందంటే నాకు దెయోత్రేఫేకి ఏమనిపించింది? ప్రధానత్వం, ఐ యామ్ ఇక్కడ నేనే ఏంటి అనే భావంతో మాట్లాడుతుంటే అపోస్తులు మాట్లాడుతున్నారు. యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మరోసారి, యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం, నేను సంఘమును ఒక సంగతిని రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దెయోత్రేఫే మమ్మల్ని అంగీకరించటం లేదు. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదురుచు అది చాలనన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారు చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘముల నుండి వారిని వెలేచున్నాడు. చెడ్డ మాటలు పలికే వదరబోతుతాను. ఎవరైనా పలుకుతున్నారా సహోదరుల మీద, సహోదరుల మీద? పడక వదరబోతుడు అవుతాడు అన్నమాట. నీ సహోదరుడు ఏదన్నా తప్పు చేస్తే కప్పే. ప్రేమ అన్నిటిని కప్పుతుంది, ఊరంతా తిరిగి చెప్పదు. అన్నీ ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే ఏం చేస్తారు? తప్పే జరిగింది, తప్పిదం జరిగింది, పొరపాటు జరిగింది, ఏం చేస్తారు? ఊరందరూ చెప్తారు. వెళ్ళి ప్రేమ ఉన్నాడు ఏం చేస్తాడు? ఆ సహోదరుడు తెలియచేసాడు, అమ్మలే మందలిద్దాం ఒకసారి పర్సనల్గా చెప్తారు, వినకపోయేది. అది పోగా ఈ దెయోత్రేఫే అనేవాడు వదరబోతు మాటలు పలుకుచు ఊరంతా సాటింపు అనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆయన ఎలాంటోడు తెలుసా? ఆమె ఎలాంటిదో తెలుసా? ఆమె ఎలాంటిది తెలుసా? ప్రధానత్వం, ఆధిక్యత, తానే యోగ్యుడని చెప్పుకోవటానికి, వీటి మీద మన మనసు. అందువల్ల క్రైస్తవ జీవితంలో వేటిని కోరుకుంటున్నామో అది ఎరగటం అనేది అవసరమై ఉంటుంది. క్రీస్తు ప్రభు చెప్పిన బోధ, తను తాను తగ్గించుకునేవాడు. అందువల్ల ప్రభు సంఘంలో నడవడిక ఎలాగుండాలా? తన్ను తాను తగ్గించుకోవటం. నేను అందరికంటే తక్కువ వాడిని, అల్పమైన వాడిని, నా సహోదరులు గొప్పవాళ్ళు, ఈ భావన కనపరచండి. అందువల్ల క్రైస్తవులు కోరుకోవాల్సినటువంటి సంగతులు ఉన్నాయి. మనం ఏం కోరుకుంటున్నామో ఆలోచించేద్దాం. జస్ట్ త్వరగా ఆలోచించేపోదాం. ప్రయాణం ఉంది, ప్రార్థన చేయండి. తొందరగా కొన్ని సంగతులు ఆలోచించేపోదాం. ఇప్పటివరకు ఏమేమి సంగతులు చూసాము? నెంబర్ వన్ పోయిన వారం సంగతి చెప్పండి. నెంబర్ 1, నీతిమంతుడైనటువంటి ప్రభువైన యేసును వద్దని బందిపోటు దొంగను కోరుకున్నారంట, హత్య చేసేవాడిని. నెంబర్ 2, అబీమెలెకు అనేటువంటి ముండ్ల చెట్టును కోరుకున్నారు షేకెము యజమానులు. నెంబర్ 3, పొజిషన్ అడుగుతున్నారు. అటొకళ్ళు ఇటొకళ్ళు. పొజిషన్ అది కాదన్నమాట. తాగొద్దమ్మా, మీరు తాగలేరు, పర్లేదని అన్నారు. మీరు కోరుకోకూడదని కోరుకున్నారు అన్నాడు క్రీస్తు ప్రభు. నెంబర్ 4, ప్రధానత్వాన్ని కోరుకుంటున్నటువంటి దెయోత్రేఫే. ఇది కాదు మనం క్రీస్తు ప్రభు సంఘంలో కోరుకోవాల్సింది ఎంతో తెలియాలి. కోరుకోవాల్సిన దాని గురించి ఆలోచించేయటం ఏంటో ఎదగాలి. వేటి మీద దృష్టి పెట్టాలో తెలియాలి. వేటిని అవలంబించి అనుసరించడానికి
తాము సిద్ధపరచుకోవాలో తెలియాలి. కాబట్టి క్రైస్తవుడిగా మనం కోరుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, దేవుని చిత్తము నా యందు జరిగించబడుతుందా లేదా, ఇది ఆలోచన చేయాలి. మన దృష్టి ప్రభు సంఘముగా కూడుకుంటున్నామంటే, విశ్వాస జీవితాన్ని కనపరుస్తున్నామంటే, మొట్టమొదటిగా ఒక మనుషుడు ఏమని ఆలోచించాలంటే, దేవుని కంటూ ఒక చిత్తం ఉంది, ద విల్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశాలు ఉన్నాయి, దేవుని యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. దేవుడు తన ప్రజలు ఎలాగ ఎదగాలి, అభివృద్ధి చెందాలి, స్థిరపరచబడాలి, వారు ఎలాగనో వృద్ధి చెందాలనే దేవుని యొక్క ఆలోచనలు ఎలాగైతే ఉన్నాయో, ఆ చిత్తము నా యందు నెరవేర్చబడుతుందా లేదా సెల్ఫ్ చెక్ చేయాలి. వీటిని వదిలేసేసి మన దృష్టి వేరే వాటి మీద పెట్టాము అనుకోండి, ఇది క్రైస్తవుడు ఏమి తలంచుచున్నాడో తెలియకోకుండా కోరుకోవటము, అవి దొరకక ఆశించి తమ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల నెంబర్ 1, నీ జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడుతుందా లేదా. ప్రభువైన యేసు మాట్లాడాడు మత్తయి సువార్తలో, మనందరికీ తెలిసినట్టుగా. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది. క్రీస్తు సంఘములో అనగా ఒక క్రైస్తవుడిగా నా జీవితంలో నా దేవుని చిత్తం నెరవేర్చబడుతుందా, లేదంటే నా చిత్తం నెరవేర్చబడుతుందా. క్రీస్తు ప్రభు ఏమంటాడంటే, నా చిత్తం నెరవేర్చుకోవటానికి రాలా. మరి ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగితే క్రీస్తు ప్రభుని, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను నేను భూమి మీదకి. ప్రభువైన యేసు యొక్క మాదిరిలో ఈ రోజున మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్నామా లేదా చదువుతాం. మత్తయి సువార్త 6:33 ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఫస్ట్ ఆయన రాజ్యమును నీతిని, దేని మీద వెతుకులాట, దేని మీద దృష్టి, దేని మీద మనసు క్రైస్తవుడికి? ఆయన రాజ్యం మీద మనసు, ఆయన నీతిని జరిగించడానికి నా జీవితంలో ఏం జరగాలని దాని మీద దృష్టి. క్రైస్తవుడికి ఇది కోరుకోవాల్సిన వారమై ఉంటాం. నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే, నీ తండ్రి కంటే ఒక చిత్తం ఉంది. నిన్ను పిలిచిన తండ్రి, పరలోకపు తండ్రి, చిత్తాన్ని, ఉద్దేశాన్ని, ఆలోచనలు, అభిప్రాయాలు కలిగిన వాడు. ఆయన ఉద్దేశములు నా జీవితంలో నెరవేర్చబడుతున్నాయా లేదని మొదట వెతకండి అని అన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో, విశ్వాసపు ఈ పోరాటంలో మనుషుడు తనుగా మొదటగా కోరుకోవాల్సింది ఏంటంటే, మొదట ఆయన రాజ్యం, ఆయన సంఘం యొక్క వాతావరణం, ఆయన నీతి. ఇవి వెతకటానికి మనుషులు సిద్ధపడితే వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి క్రైస్తవులుగా మనం అందరం ఇక్కడ కూర్చుంటున్నాము, సమావేశం అవుతున్నాము, కూడుకుంటున్నాము, దేవుని లేఖనాల మీద మనసు పెట్టుకుంటున్నాము, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము, దేవుడు మన మీద కృప చూపించాలని కోరుకుంటున్నాము. ఇదంతా జరగాలంటే మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతికే పని. మా ప్రభు సంఘం అది దృష్టి. 2, నా ప్రభు సంఘంలో నా జీవితం నీతియుక్తమైనటువంటి జీవితం, అది దృష్టి. ఉత్తమమును అనుకూలమైనటువంటి దేవుని చిత్తం ఏదో గుర్తించి దానిని నేను ఎలా చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 12 ఉత్తమమైనది, అనుకూలమైనది దేవుని చిత్తం ఏదైతే ఉందో అది మొదటిగా తెలుసుకొని దానిని జరిగించటం ఎలా, దాని మీద ఫోకస్. క్రీస్తు ప్రభు సంఘం అంటే వ్యర్థమైనటువంటి వాటి మీద కాదు. రోమీయులకు రాసిన పత్రిక 12 మొదటి 2 వచనాలు లాగా రాయబడి ఉంటుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి
మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, నెంబర్ 1, ఉత్తమను అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో, ఇది కదా నా లక్ష్యం, ఇది కదా నన్ను పిలిచిన దానికోసం కదా, లోకం నుంచి వేరు చేసిన దానికోసం కదా, అసత్యం నుంచి సత్యంలోనికి నన్ను నాటింది దానికోసం కదా. అబద్ధపు బోధలో అబద్ధపు భిన్నమైనటువంటి మనుషుల దగ్గర నుంచి నన్ను వేరు చేసి సత్యానికి స్తంభంగా ఉన్నటువంటి క్రీస్తు సంఘంలో నన్ను పెట్టింది దేనికోసం అంటే, ఉత్తమమును అనుకూలమైనను సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించడానికి కదా. అది నా జీవితంలో నెరవేర్చబడుతుందో లేదో తెలుసుకోవటానికి, దీనికోసం కదా. ఇప్పుడు ఏం కోరుకోవాలా? ఒక క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా తను కోరుకోవాల్సినటువంటి తన కోరిక ఏంటంటే, నా దేవుని చిత్తమునకు ఫస్ట్ ప్రయారిటీ. దేవుడు ఏం కోరుకుంటుంటాడు? ఆ దేవుడు ప్రభు సంఘంలో నా జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, సహోదరులతో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, సహోదరితో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, కుటుంబంలో ఒక భర్తగా ఉంటే నీ భార్యతో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఒకవేళ భార్యగా ఉంటే నీ భర్త విషయంలో నీవెలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. వీటన్నిటిని దృష్టిలో వేసేసాం. ప్రభు సంఘంలో ఉండవలసినటువంటి తీరు పరిశీలిస్తున్నామో లేదో, ఒక భార్యతో ఉండాల్సినటువంటి తీరు పరిశీలిస్తున్నామో లేదో, ఒక భర్తతో మెసులుకోవాల్సినటువంటి జీవితాన్ని గురించి పరిశీలిస్తున్నామో లేదో, ఇవన్నిటిని వదిలేసేసేసి ఏదైనా చేయలేండి. పెద్ద మీటింగ్లు పెట్టినాయండి అంటే, అంత మీటింగ్ పెడితే మామూలుగా లేదు రెస్పాన్స్. పెద్ద మీటింగ్లు, పెద్ద ప్రోగ్రాంలు ప్రభు సంఘంలో అసలు ఎంతకాలంగా ఈ ప్రాంతంలో ఎవరు చేయలేదండి అనే పేరు పొందినటువంటి పేర్లు ఎన్నైనా పొందినా నీకు దేవుని చిత్తం ఏంటో చేయటం రాదు. ఏం కోరుకొని చేసావు ఇవన్నీ? దేవుని చిత్తము నీ యందు నెరవేర్చబట్టం తెలియలా. హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథపు చుట్టలో రాయబడి ఉంటుంది మనుషులు ఎలా బ్రతకాలి, ఎలా ఏం చేయాలి. దానిని వదిలేసి మనం ఏదైనా చేయండి. కోరుకునేది కోరుకోవాల్సింది కోరుకోక, కోరుకోకపోవడం దాని మీద దృష్టి పెట్టి దాని మీద నీ విశ్వాస జీవితాన్ని అంతా నడిపించామనుకో, పొద్దున్న మిగిలేదు ఏంటంటే, నా చిత్తమును నెరవేర్చిన కారణాన అక్రమము చేయవారా అది నీకు మిగులుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు చెప్పుచున్నాడంట, అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరాన్ని అమర్చితివి, హోమమును పాప పరిహారార్థమైన బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి. ఎందుకు వచ్చావు క్రీస్తు సంఘంలోకి? ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి? తరమును పెట్టి దేవునితో సమానముగా ఉంటే విడిచిపెట్టుకోవడం అనేది ఒక భాగ్యం అని ఎంచుకో. దరిద్రుడిగా బ్రతకటానికి, అవమానము హింస పొందటానికి, తన జీవితాన్ని దాసునిగా ధరించుకుని అంతగా దిగజార్చుకున్నటువంటి క్రీస్తు దేనికోసం వచ్చాడంటే, దేవా గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడినట్లుగా నీ చిత్తము నెరవేర్చటానికి. దేనికి ప్రభు సంఘంలో ఉంటుంది? దేనికి? ఈ విశ్వాసం అనేటువంటి పేరు బయట ఎందుకు? క్రైస్తవులుగా పేరు గాంచడం దేనికి? దేనికోసం అంటే
అంటే భూమి మీద ఆయన రాజ్యంలో నీతిని బతుకుతూ ఆయన చిత్తం ఏమిటో దానిని జరిగించడం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉంటుంది కదా. ఏదైతే పర్ఫెక్ట్ నియమం ఒకటి ఉందో, దేవుని యొక్క నియమం ఏదైతే ఉందో. క్రైస్తవుడు అంటే సామాన్యంగా బ్రతికేవాడు కాదు. క్రైస్తవుడు అంటే నిష్టగా బ్రతకటం తెలవాలి. నిష్టగా బ్రతకటం తెలియకోకుండా మేమందరం పేరు కాదు. అందువల్ల దేవుని చిత్తం ఏంటి? పరిశీలి బ్రతికే వాళ్ళంటే నిష్టగా ఆ తెగ నిష్టను అనుసరించిన తెగను అనుసరించింది అని అన్నాడు ఆయన. పరిశీలి ఎలా బ్రతికితే క్రైస్తవుడు ఎలా బ్రతకాలి? దేవుని చిత్తం ఏంటో గుర్తించడం అవసరం. దానికో అది కోరాలి. ఫస్ట్ అది కోరాలి. ఆయన రాజ్యమును నీతిని మొదట దానికో. ఆయన నీతి ఎలాగ నెరవేర్చబడింది, ఆయన నీతి ఎలాగున జరిగించబడింది నా జీవితంలో, దాని కొరకు నేనేం చేయాలని లేఖనాలు తెలియజేస్తుంది. గ్రంథపు చుట్టలో క్రీస్తుని గురించి ఒకలాగా, గ్రంథపు చుట్టలో తన జనులైనటువంటి క్రైస్తవుల గురించి ఒకలాగా దేవుడు కోరుతున్నాడు. నువ్వేం చేయాలో అది వదిలేసేసి మన దృష్టి మళ్ళించేసేసి ఆ సహోదరులంట ఆ సహోదరులంట చేసిందిగా 11 దాకా చేసిందిగా అంత ఈ వద్దండి. క్రీస్తు పాలిటిక్స్ ప్రవేశించుకోవద్దు. ఆధిక్యత ఎవరికి పాలిటిక్స్ జరుగుతాయి. క్రీస్తు ఒకరి మీద ఒకరు వదలిపోతున్నా, ఒకరి మీద ఒకరు అపనంద వేసుకోతున్నా. ఎలాంటి వాతావరణం కావాలి క్రీస్తు సంఘంలో ఉన్నానంటే నా జీవితంలో దేవుని చిత్తం ఎంతవరకు నెరవేర్చబడుతుంది, ఇది ఫోకస్. దీని మీద దృష్టి. సంఘంలో ఉన్న నేను, లోకంలో లేను. నేను సంఘంలో ఉన్న ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో ఉన్నటువంటి నేను, నా దృష్టి అంతా దేని మీద? ఆయన చిత్తం ఏమిటి అది పరీక్షించటము, దాన్ని వెంటాడటం. ఇది కదా నా ప్రథమ కర్తవ్యం. నా కర్తవ్యం ఏంటి? పాలిటిక్సా? లేకపోతే ఇతరుల మీద అసూయ ద్వేషమా? లేకపోతే ఆయన మీద ఒక చెడ్డ మాటలు వదిలి దియోత్రేఫే లాగా వాడు వదురుతున్నాడు అంట, చెడ్డ మాటలు వదురుతున్నాడు. అద్యా క్రీస్తు సంఘంలో ఉన్నాం మనం. ఏ జీవితం కలిగి ఉండాలా? దేవుని చిత్తం ఏంటి తెలిసిందా? తెలియలేదనుకో తెలుసుకోవాలా. తెలిసిందనుకో, తెలిసిన దాంట్లో నీ జీవితంలో ఎంతవరకు నెరవేర్చబడుతుంది. ఒకవేళ అది వదిలేసేసామనుకోండి, అక్రమము చేయువారులారా, తెలుసు మనందరికీ. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం ఈ సంగతి చదివి మనం ముగించేద్దాం. అందువలన ప్రభువు మనల్ని ప్రేమించిన వాడై ప్రాణం పెట్టి తన వారిగా ఉండటానికి మనం పిలిచినప్పుడు, పిలిచిన పిలుపుకి ఈ జీవితానికి అర్థం ఏంటో తెలుసుకొని బ్రతకాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరంట. కాబట్టి మనం కూడా అంతే కదండి. లెగిస్తే ఎక్కడ సాట మీటింగు, ప్రార్థన, ఇక్కడ కానీ అక్కడ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ, అబ్బో. అయితే చెప్పేశాడు కింద భాగంలో ఏం చెప్తున్నాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము జరుగుతుంది ఆయన చిత్తం. ఏం చేయాలి నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి? తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటాం. ప్రభు సంఘంలో నేను కోరుకోవాల్సినటువంటి ప్రథమమైన నా కోరిక ఏంటంటే, నా తండ్రి చిత్తం ఏంటి? సంఘములో నేను ఎలాగుండాలని నా తండ్రి కోరుకున్నాడు. కుటుంబంలో నేను ఎలాగుండాలని నా తండ్రి కోరుకున్నాడు. సమాజంలో తోటివారితో నేను ఎలాగుంటే ఆయన నాకు తండ్రి అయి ఉంటాడని కోరుకుంటున్నాడు ఆయన. ఇది కదా మనం వెతికలాడాల్సింది మొదట. అందువల్ల లేఖనాలు తేటగా చెప్తున్నాయి.
కోరుకోవలసిన దాని మీద మనసు పెట్టడం అవసరం. దానిని కోరుకున్నటువంటి మనుషులు నష్టపోకుండా వచ్చారు. దేవుని చిత్తం మీద గ్రహిద్దాం. ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా భూమి మీద మనం బ్రతకాల. క్రీస్తు సంఘంలోనే దేవుని చిత్తం ఏంటో జరగట్లేదంటే ఇక మరీ అది ఆశ్చర్యకరంగాను హాస్యాస్పదంగాను ఉంటుంది. ప్రభు సంఘంలో ఉంటేనే మనం ఎదగాల్సిన రూపంలో నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోక, అవలంబించాల్సిన వాటిని అవలంబించక, జీవితంలో ప్రదర్శించవలసిన వాటిని ప్రదర్శించుకోకుండా ఉంటే ఇక నీ జీవితం ఇంకెప్పుడు మారుతుంది? మన జీవితాలు ఎప్పుడు మారుతాయి? కాబట్టి మంచి విశ్వాసాన్ని కలిగి ఉండటం అనేది అవసరం. ఆయన చాట ఆయన చేతిలో ఉందన్నాడు. చాట పట్టుకున్నాడు అంటే అర్థం ఏంటి? చెరగటం మొదలు పెడతాడు. కాబట్టి మనము ఎగిరిపోయే పొట్టులాగా కాదు, క్వాలిటీ, విశ్వాస జీవితంలో క్వాలిటీ ఉండాలి. క్రీస్తు సంఘంలో ఉన్నారంటే 10 మందికి మాదిరిగా ఉండాలి, సంఘానికి మాదిరిగా ఉండాలి, కుటుంబానికి మాదిరిగా ఉండాలి. అలాంటి ఒక మంచి జీవితం కట్టుకోవటం ఎలా? దానికోసం దృష్టి పెట్టండి, సమయాన్ని హెచ్చించండి. అప్పుడు మన జీవితాలు మేలు పొందుతాయి, కుటుంబాలు బాగుంటాయి. ఒక భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు, బిడ్డలు సంతోషంగా ఉంటారు. ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి కుటుంబాలు కట్టబడతా ఉంటాయి లోకంలో. దానికోసం కృషి చేయండి. దేవుని చిత్తం జరిగిస్తే అన్నీ సెట్ అవుతాయి. దేవుని చిత్తం ఎక్కడ నిర్లక్ష్య పెట్టబడిద్దో అక్కడ విశ్వాస లోపం మొదలవుద్ది. దానివల్ల అన్ని డిస్టర్బెన్స్. ఎక్కడ దేవుడు కోరినట్టుగా ఉన్నాం, ప్రవర్తించం, బ్రతకం, మాట్లాడం, దానివల్ల అన్ని నష్టాలు ఎదుర్కొంటాం. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి ప్రభు అయిన యేసు ఈ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు. నెరవేర్చాడు ఆయన. దానికి ఫలం ఏంటి? తీసుకెళ్ళి సింహాసనమే కూర్చోబెట్టాడు, తన కుడి పార్శ్వాన్ని కూర్చోబెట్టాడు. మహనీయుడైనటువంటి దేవుడు తన చిత్తాన్ని జరిగించినటువంటి వారిని నిర్లక్ష్యం చేయడు. ఖచ్చితంగా ఫలం ఉంటుంది. ఆ ఫలం మనం అనుభవించాలంటే ఆయన చిత్తం నెరవేర్చడం అనేది తెలుసుకోవాలి. దాని మీద దృష్టి పెడదాం. ప్రభు సంఘంలో ఉన్నామంటే నేను ఎలా ఎదగాలి, నా జీవితాన్ని ఇంకెలా ఆత్మ సంబంధంగా అభివృద్ధి పరచుకోవాలి, లోపాలు ఎక్కడ ఉంటే ఎక్కడ దిద్దాలి, ఏ విషయంలో నేను మార్చుకోవాలి, వీటి మీద దృష్టి మనకి. అలాంటి వాటి మీద దృష్టి పెట్టడం అనేది మనకు అవసరమై ఉంటుంది, జీవితాలకు మేలు చేస్తుంది. దేవుడు మీకు, మీ కుటుంబానికి ఆయన చిత్తాన్ని జరిగించిన దాన్ని బట్టి మేలు చేయాలని కోరుకుంటూ మీకోసం ప్రార్థన చేస్తూ ఇప్పుడు వరకు విని సహకరించిన మీలో ప్రతి వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ముగించేస్తాను.